రానా దగ్గుపాటి ఒక 20 మినిట్స్ మొత్తం గ్రాప్ చేశాడు. రానా దగ్గుపాటి అయితే స్కిల్లింగ్ అని చెప్పొచ్చు. ఆయన వచ్చిన ఒక 20 మినిట్స్ అయితే చాలా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేసిన ఫీలింగ్ అనిపిస్తుంది. క్లైమాక్స్ మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, చాలా క్రేజ్ అనిపిస్తుంది. భాగసి బొరుసు నిజంగా చాలామంది సావిత్రి మేడంని కీర్తి సురేష్తో పోలుస్తారు, కానీ ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు భాగసి బొరుసుని మన సావిత్రి మేడంతో పోలుస్తారు అనమాట. అంత క్రేజ్ అనిపించింది. చాలా మంచి అంటే ఇన్వెస్టిగేషన్ జోనర్ పరంగానే సో మన బ్యాక్ డ్రాప్ ఉంటుంది కదా, అవులండ్ వేస్తున్న బ్యాక్గ్రౌండ్ మూవీస్ కూడా కనెక్ట్ అవుతాయి. కాబట్టి ఓవరాల్గా అయితే నిజంగా నాకు అనిపించింది దుల్కర్ సల్మాన్ నిజంగా లక్కీ భాస్కర్ కన్నా కూడా సో సీతారామం కన్నా కూడా ఈ సినిమా చాలా ఎక్కువ కష్టపడ్డట్టు కనిపిస్తుంది. ఆయన పర్ఫార్మెన్స్ అయితే అసలు 100కి అవుట్ ఆఫ్ 100కి 100 ఇవ్వచ్చు అన్న. అసలు ఎక్కడ కూడా తగ్గలేదు. నిజంగా ఇటువంటి వ్యక్తి ఇట్లాంటి సినిమాకి గద్దర్ అవార్డ్స్, నేషనల్ అవార్డు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. సో నిజంగా ఈ సినిమాలో కొన్ని ప్లాట్స్ కూడా చాలా క్రేజీ అనిపిస్తాయి. ఎటకెళ్ళకి అయితే సినిమా చాలా క్రేజీ అనిపించింది. ఈ సినిమాలో నాకు దుల్కర్ సల్మాన్ కన్నా కూడా రానా దగ్గుపాటి యొక్క పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. సో ఈ సినిమాకి రానా దగ్గుపాటి హీరో అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. ఆ విషయాలు సినిమా అయితే చాలా బాగుంది. ప్రొడ్యూసర్ రానా దగ్గుపాటి, దుల్కర్ సల్మాన్ ప్రొడ్యూసర్ ఉండడం వల్ల సినిమాకి చాలా ప్లస్ అని చెప్పుకోవచ్చు. ఆ విషయాలు నిజంగా కాంత సినిమా మంచి హిట్ హోటల్ మనస్ఫూర్తి దొరుకుతున్నా. నేను 5కి 4.5 ఇస్తాను. సో కాంతా సినిమా అయితే నైట్ చూశాను. నాకు కాంతా అంటే ఒక డాక్యుమెంటరీ